పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, తమ్ముడి పేరు నరసింహ, అన్నయ్య పేరు నరసింహ. ఎంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఈ డొక్కుబండి నా ఇంటి ముందు పెట్టాడంటే ఒకటి వీడికి భాష అన్నా రాకపోయి ఉండాలి, లేదా ఈ ఇంట్లో భాష ఉన్నాడని తెలియకపోయి ఉండాలి. నువ్వు ఒక్కసారి పార్క్ చెప్తే నేను 100 సార్లు ఎత్తి అవుతాను. ఎట్లాంటి ఆయనకి సెట్ అవుతాయి. వస్తున్నానండి ఈ హ్యాండిల్లాకేసేస్తే బండి అలా పక్కన ఎడతాను రా బేవకు. ఎక్కడున్నావురా? ఇదేదో బాగా వస్తున్నాను. యారా పండగ మాతో పాటు వచ్చినాడు, మాతో పాటు వెనక్కి రావాలని తెలీదా? ఏంట్రా సిల్లెడిపోయిన సొక్క, మట్టి కొట్టుకుపోయిన మొహం, ఏ డ్రైనేజీలో దొల్లేవరా? డిజైన్ మొత్తం మారిపోయింది. నన్ను వదిలేసి ఎందుకు వచ్చారండి? తీసుకెళ్ళి తీసుకురావద్దా? కంగారు పడకో. బ్యాగులు ఎట్టుకుని బయటకు వచ్చేదాకా ఉన్నావు. బస్ ఎక్కేటప్పుడు చూస్తే పక్కలో కండక్టర్ కేకలు ఎత్తాడని కంగారులో ఎక్కేసాం. బయటకు వచ్చేదాకా ఉన్నానా? మీ మామగారు బయటకు పంపించారు, నేను వచ్చేసరికి మిమ్మల్ని పంపించేశారు. కుట్రా ఏంట్రా? తర్వాత బస్ ఎక్కుదురా అని కొంచెం నిండా కర్రీ వేసి కడుపు నిండా అన్నం పెట్టారండి. మా మామగారు దేవుడు రా, పనులను కూడా మనోళ్ళ చూస్తాడు. కాదు, మజ్జిగనంలో మామిడి టెంకాయ నంచుకున్న గ్యాప్ లో నా బట్టల బ్యాగ్ దాచేసి 3 రోజులు పండగ మిగిలిపోయిన పాత పళ్ళని చేయించాడని దుర్మార్గుడు. మరి అలా తిట్టకరా. ఏ నేను ఆయన ఉంచుకోలేదురా, నేనే వదిలేసి వచ్చాను. ఎందుకు? నువ్వు ఉంటే ఇంట్లో పాచి పనులు ఎలా చేయరు కదరా, అందుకు. మీ ఫ్యామిలీ కుతంత్రాలకు చేతబడి చెయ్యా. ఏది చెరుకు మిషన్లో చెరుకుని కూడా పిప్పయ్యాక పక్కన పాడేస్తారు. మీరు ఆ పిప్పిని కూడా పచ్చడి చేసుకుని తినేస్తున్నారండి. దేన్ని వేస్ట్ చేయకూడదురా. చేయకండి. బాగా హర్ట్ అయినట్టున్నాడు. అవును, పొద్దున ఏంటి గుమ్మం దగ్గర కాశారు? అమ్మగారు కొట్టారా? అదే కోపంతో వెయిట్ చేస్తున్నాను ఎవడొస్తాడని నువ్వు వచ్చావు. 4 వేయమంటా వెయిటి. వద్దులే. ఇంటి ముందు ఎవడో అడ్డంగా బండి ఎట్టాడు. మీరు ఆ బండి కాపలు కాస్తున్నారా? ఆడు చూడు. ఇంకేమన్నా లేదు. ట్యాంక్ మొత్తం ఖాళీ చేస్తా. 3 కిలోమీటర్ల దాకా పెట్రోల్ బంక్ లేదురా ఎదవా. అదంతా ఈ ట్యాంక్ లో పోసేసా. ఈ ఆయాసానికి కొండనాల కూడి బయటకు వచ్చేసేలా ఉంది. కూల్ డ్రింక్ తో లోపల పంపిద్దాం. ఫ్లేవర్ మార్చినట్టున్నారు. అయ్యారు నీ అబ్బా ఓసీగా వచ్చిన పెట్రోల్ కూడా వేస్ట్ చేసావు కదరా. పెట్రోల్ వేస్ట్ అయిందని ఏడుస్తారేంటండి? పొట్లో పోయిన పెట్రోల్ ఏం చేస్తుంది అని చెప్పి నేను ఏడుస్తుంటే. ఓ పని చేయి, నోరు తెరు, అగ్గిపొల్ల ఎత్తాను, పొట్ట పేలిపోతే దరిద్రం ఊరిపోద్ది. అప్పుడు నేను పోతా కదా. మరి అగ్గిపుల్ల పక్కన పెట్టి అర్జెంట్ గా ఈ పెట్రోల్ అరిగిపోయి అదే చెప్పండి. అర్జెంట్ గా మిక్సీ అని వచ్చింది. బండిలో పెట్రోల్ అయిపోవాలంటే ప్రయాణం చేయాలి, పెట్రోల్ అయిపోవాలంటే పరిగెత్తాలి. ఈ బండి 40 కిలోమీటర్లు ఎత్తది. నువ్వు మనిషివి కదా, మైలేజ్ బాగానే వస్తుంది. ఓ 100 పరిగెత్తు, ట్యాంక్ అయిపోతుంది. ఊరెళ్ళి వచ్చేటప్పుడు పాతకాల చొక్క ఒకటి మర్చిపోయాను, పట్టుకొచ్చి. మీటింగ్ రెడీ అయ్యారా? పోయినా పర్లేదు, ఆ ఊరికి మాత్రం పోను.